ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు దాడికి నిరసనగా టీకాంగ్ నేతలు హైదరాబాద్ లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయంపై ముందుగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన టీకాంగ్ నేతలు రాజ్భవన్ నుంచి సీఎం క్యాంప్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు వారిని రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర నేతలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు పోలీసులు. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సీఎం క్యాంప్ కార్యాలయం ముందు టీకాంగ్ నేతల ధర్నా వివరాలేంటి? నిన్న మహబూబ్ నగర్ జడ్పీ సమావేశంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితి, ఆ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బాలరాజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేపై చేస్తున్నారన్న దానిపై కాంగ్రెస్ ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించి అంతకుముందు సిఎల్పీ సమావేశాన్ని నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలంతా సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ధర్నా నిరసన వ్యక్తం చేసి నిర్ణయించారు. సీఎం ఒకవేళ అపాయింట్మెంట్ ఇస్తే వెళ్లి జరిగిన విషయంతో పాటు బాలరాజు మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. అయితే పంజాగుట్ట ఫ్లైఓవర్ సమీపంలోనే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ తో పాటు సిఎల్పీ నేత జానారెడ్డి అక్కడికి చేస్తున్న వెంటనే పోలీసులు అక్కడే ఎమ్మెల్యేలందరినీ నిలిపివేశారు. అక్కడే ఆ ధర్నా పోలీసుల వైఖరికి నిరసనగా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు జానారెడ్డితో సహా ఎమ్మెల్సీలు మాజీ మంత్రి షబ్బీర్ అలీ మిగతా రాజ్యసభ సభ్యులు కూడా అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేశారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అదే జిల్లాకు సంబంధించినటువంటి చిన్నారెడ్డి మీద కూడా గతంలో దాడి జరిగింది. ప్రస్తుతం మరో ఎమ్మెల్యే మీద దాడి జరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా టీఆర్ఎస్ మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీఎం ని క్యాంప్ కార్యాలయంలో కలవాలనుకున్నారు. కానీ పోలీసులు అనుమతి నిరాకరించడం, పంజగుట్ట ఫ్లైఓవర్ సమీపంలోనే వారందరినీ అరెస్టు చేయడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనపడింది. అయితే ఈ సందర్భంగా నాయకులు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీవ్రంగా నిరసన వ్యక్తం చేయాలి అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఓవరాల్ గా ఈ రోజు జరిగినటువంటి కాంగ్రెస్ నాయకుల సమావేశం కావచ్చు, ఈ రోజు జరిగిన పరిస్థితిని చూస్తే టీఆర్ఎస్ పై కొంత సీరియస్ గానే యాక్ట్ చేయాలనేది ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో భాగంగానే క్యాంప్ కార్యాలయంలో ముట్టడికి శ్రీకారం చుట్టినట్టు అర్థమవుతుంది. అదే చారి, ప్రస్తుతం వీళ్ళంతా కాంగ్రెస్ నేతలంతా ఎక్కడున్నారు? వాళ్ళ తర్వాత కార్యాచరణ ఏంటి? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జానారెడ్డితో పాటు మాజీ మంత్రులు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఇచ్చే బెయిల్ తో విడుదలై పోలీస్ స్టేషన్ లోనే బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళంతా పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి తమ నివాసాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి ధర్నా కార్యక్రమంలో సిఎల్పీ నేత జానారెడ్డి కూడా పాల్గొన్నారు. గతంలో జరిగినటువంటి ధర్నాలు ఆయన పాల్గొనలేదు. కాకపోతే ఇప్పుడు జరిగినటువంటి ధర్నాలో జానారెడ్డి కూడా పాల్గొనడం కాంగ్రెస్ పార్టీ గడిచిన 2 సంఘటనలను చాలా సీరియస్ గా తీసుకుంటుందనే ఒక సంకేతాన్ని మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పంపినట్టు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. Don't